బ్రేకింగ్ న్యూస్. శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డిని రెండో రోజు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. అదనపు ఈవోగా కొనుగోళ్ల కమిటీలో కీలకంగా వ్యవహరించిన మీరు టెండర్ నిబంధనల్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందని రెండో రోజు విచారణలో భాగంగా ధర్మారెడ్డిని మరోసారి సిట్ అధికారులు ప్రశ్నించారు. అందులోని సభ్యుల అంగీకారంతోనే ఇది జరిగిందని, అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో ఆమోదించారని ధర్మారెడ్డి తెలిపినట్లు సమాచారం. ఒకవేళ తాను చేసింది తప్పే అయితే వారు తప్పు చేసినట్లేగా అని ధర్మారెడ్డి అన్నట్లుగా సమాచారం. ఇందులో మీకు ముడుపులు ముట్టాయా అని అధికారులు ప్రశ్నించగా లేదంటూ అడ్డంగా తలూపినట్లు, ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర నామమాత్రమేనని చెప్పినట్లు తెలిసింది. ఇక అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి రాదన్న విషయం అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు మీకు తెలియదా? తెలిసి ఎందుకు నిర్ణయం తీసుకున్నారని అధికారులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా నిబంధన మేరకు L1గా వచ్చిన వారికి టెండర్లు అప్పగించినట్లు ధర్మారెడ్డి చెప్పారు. గతేడాది జనవరిలో నిర్వహించిన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తిరుమల నుంచి 1,00,000 లడ్డూలు పంపారని, వాటికి మాత్రం ప్రత్యేకంగా నాణ్యమైన నెయ్యిని ఎందుకు కొనుగోలు చేశారు? ఇది మీ సొంత నిర్ణయమా, లేక అప్పటి టీటీడీ చైర్మన్ ఇతర వ్యక్తులు ఎవరైనా ఆదేశించారా అని ఆరా తీయగా ఆ వ్యవహారం గురించి తనకు సమాచారం లేదని, అయోధ్యకు లడ్డూలు పంపించడం వరకు మాత్రమే గుర్తుందని చెప్పినట్లు తెలిసింది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో రెండో రోజు ధర్మారెడ్డి విచారణ అయితే ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, అప్డేట్స్ ఏంటి? రైట్, అయితే కల్తీ నెయ్యి సరఫరా విషయంలో అప్పటి టీటీడీ పాలక మండలిలో సభ్యులు చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డికి ఇప్పటికే నోటీసులు అందించిన పరిస్థితి అయితే. అయితే 2 రోజుల పాటు తిరుపతి సిట్ కార్యాలయంలో అప్పటి మాజీ అయితే ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని 2 రోజుల పాటు సిట్ అధికారులు అయితే ఆయన్ని విచారించిన పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించి దాదాపు 1,00,000 లడ్లు అయితే తిరుపతి నుంచి ఆ స్వామివారి పంపించిన పరిస్థితి ఉంది. అయితే ఆ యొక్క సంబంధించినటువంటి లడ్డు విషయంలో తనిగా నెయ్యిని కొనుగోలు చేశారు. ఆ యొక్క నెయ్యిని కొనుగోలు చేసి తర్వాత 1,00,000 లడ్డులు కూడా తయారు చేసిన పరిస్థితి ఉంది. అయితే మామూలుగా తయారు చేయాల్సినటువంటి ఆ నెయ్యితో కాకుండా తనిగా నెయ్యిని ఎందుకు కొనుగోలు చేశారు, ఆ యొక్క ఎందుకు అప్పట్లో ఆ యొక్క తనిగా నెయ్యిని కొనుగోలు చేశారు అనే అంశం మీద కూడా సరే సిట్ అధికారులు ఆ ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తనకి ఆ విషయం ఏమీ తెలియదు, అప్పట్లో తయారు చేశారు పంపించామని చెప్పారా కానీ నాకైతే అది గుర్తులేదు అంటూ కూడా సరే ధర్మారెడ్డి చెప్పినట్టు పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ధర్మారెడ్డి సిట్ అధికారులు అయితే అనేక రకాలుగా విషయాల మీద కూడా సరే ఆయన్ని ప్రశ్నించిన పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా ఆ టీటీడీ ప్రాసిక్యూట్మెంట్ విభాగంలో తో పాటు జవహర్లాల్ రెడ్డి అప్పటి ఏదైతే ఈవోగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి కూడా ఉన్నాడు ఆ టైంలో. అదే విధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కల్తీ నేర్పి సరఫరాకు సంబంధించిన కేసులో సిట్టు అయితే దాదాపు 2 రోజుల పాటు కూడా విచారించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే విశాఖ సిఐజీ డీజీగా ఉన్నటువంటి మురళీ రంభ పలు అంశాలపై కూడా సరే ధర్మారెడ్డిని సూటిగా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో బాధ్యులు ఎవరెవరు ఉన్నారు, ఈ వ్యవహారంలో నడిపించింది ఎవరు, టీటీడీ ఈవోగా పనిచేసిన మీరు, లేకపోతే అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, ఈ విషయాలు మీకు ఎంతవరకు తెలుసు, కల్తీ వ్యవహారానికి లడ్డు తయారు చేసే సందర్భంలో
మీకు ముందుగానే తెలుసా అనే అంశాలు కూడా చర్చించిన పరిస్థితి ఉంది. ఓ దశలో కూడా సరే సహనం కోల్పోయిన ధర్మారెడ్డి ఎందుకు పదే పదే నన్ను పలు ప్రశ్నలు అడుగుతున్నారు, ఈ విధమైన ప్రశ్నలు అంటూ కూడా సరే ఆయన చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి ఎత్తింది. అయితే ఉదయం 8:30 సిట్ కార్యాలయానికి వచ్చినటువంటి ధర్మారెడ్డి మొదట ఆ రోజు 2 గంటల వరకు కూడా సరే సిట్టు ఆయన విచారించి భోజన విరామం తర్వాత ఆయన్ని 2:30కు విచారించిన పరిస్థితి అయితే మొదటి మంగళవారం రోజు బయటికి భోజనానికి వెళ్తే రెండో రోజు బుధవారం నాడు మాత్రం భోజనానికి కూడా బయట వెళ్ళని పరిస్థితి కూడా కనిపిస్తుంది. పలు రకాల ప్రశ్నలు అయితే కూడా ఆయన్ని అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కల్తీ నెయ్యి సరఫరాలో కీలకంగా నిందితులుగా ఉన్నటువంటి బోలేబాబా అధినేత అయినటువంటి పోమాల్ జైన్, విజన్ జైన్ కూడా సిట్ అధికారులు అయితే విచారించిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ యొక్క విచారణలో కీలకమైన అంశాలు కూడా వాళ్ళకి దొరికినట్టు కూడా తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించినటువంటి పలు అంశాలు కూడా సరే వాళ్ళు చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ఏదైతే పాలక మండలి నిర్ణయాల మేరకే ఈ యొక్క టెండర్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారా లేక మీ యొక్క అభిప్రాయాలకి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారా అంటూ కూడా సరే ఆయన్ని విచారించిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టు నెయ్యి టెండర్ నిబంధనలపై మార్పులో అప్పటి చైర్మన్ ఉన్నటువంటి చైర్మన్ తో సంప్రదించారా లేకపోతే మీరే ఇతనితో సంప్రదించారా, ఆ యొక్క ఏదైతే బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీలతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటూ కూడా సరే పలు రకాలుగా సరే ఆయన్ని విచారించిన పరిస్థితి లేనిది. ఉత్తరాఖండ్ లో బోలేబాబా ఒరే డైరీకి భగవాన్పూర్ లో ఉన్నటువంటి డైరీ విస్తరణకు సిట్ కార్యాలయంలో సగం మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ నెయ్యి టెండర్లకు సంబంధించి ఆ నెయ్యి ట్యాంకర్ల నుంచి ఎలా నెయ్యి తీసుకోవచ్చారు ఇంత స్థాయిలో నెయ్యి అంటూ కూడా సరే ప్రశ్నించే పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా కల్తీ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డిపై ఒత్తిడి చేశారా లేక అన్ని మీ యొక్క నిర్ణయాల మీదకే ఇక్కడ నడుచుకున్నారా అంటూ కూడా సరే పలు సందర్భాల్లో కూడా ఆయన్ని విచారించిన పరిస్థితి ఏంది. దాదాపు ఆ యొక్క ఏదైతే కమిషన్ 25 చొప్పున కూడా సరే ఈ యొక్క నెయ్యి కమిషన్ తీసుకున్నట్లు అప్పన్న కిలోకి 25 రూపాయలు తీసుకున్నాడు కాబట్టి దీంట్లో మీకు ఎంతవరకు చేరింది అంటూ కూడా సరే పలు ప్రశ్నలు కూడా గుప్పించిన పరిస్థితి కూడా ఉంది. అయితే సంతకం చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు అప్పట్లో ఎందుకు బాధ్యతగా వ్యవహరించలేదు అంటూ కూడా సరే చేస్తే టీటీడీ ధర్మకట్నం మంది అధికారులు కొనుగోలు కమిటీ ఇచ్చిన సిఫారసు మేరకే తను ఆమోదించినట్టు కూడా సరే ధర్మారెడ్డి చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క నిబంధనలకు సంబంధించి ఈ యొక్క టెండర్ల విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అప్పుడు ఈ యొక్క సామర్థ్యం లేని కంపెనీలకి ఎందుకు అనుమతించారంటూ కూడా సరే పలు ప్రశ్నలు ఇచ్చిన పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా సరే ధర్మారెడ్డి సమాధానం చెప్పి కొన్ని వాటికి కాదు అంటూ కూడా అడ్డంగా తల ఊపినట్టు కూడా సమాచారం. మొత్తం మీద 2 రోజులు సిట్ కార్యాలయంలో ధర్మారెడ్డిని విచారించిన అధికారులు పలు అంశాలు కూడా సరే రికార్డ్ చేసుకున్న పరిస్థితి ఏంది. అదేవిధంగా బోలేబాబా సంస్థకి డైరెక్టర్లు కూడా సరే 5 రోజుల పాటు కూడా సరే వాళ్ళు విచారించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే చూడాలి ఏదైతే టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి అప్పటి మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు అందించారు. అయితే 15వ తేదీ వస్తానంటూ కూడా సరే ఆయన బదులిచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే సిటీ కార్యాలయానికి వచ్చినట్టు సుబ్బారెడ్డిని ఏ రకంగా ప్రశ్నిస్తారో కూడా వేసి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎస్ గిరినాథ్, ధర్మారెడ్డి విచారణ నిన్నటితో ముగిసినట్లేనా లేదంటే ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉందా? అయితే కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికి 2 రోజుల పాటు మాజీ ఈవో ధర్మారెడ్డిని అయితే విచారించారు. అయితే మరోమారు విచారణ కూడా అవసరమైనప్పుడు కూడా ఖచ్చితంగా పిలుస్తాం, అప్పుడు అటెండ్ కావాలంటూ కూడా సరే ధర్మారెడ్డికి చెప్పిన పరిస్థితి ఎత్తింది. ఈ యొక్క పరకాం ఇది ఒక కల్తీ నెయ్యే కాదు, పరకాం అనే విషయాల్లో కూడా సరే ధర్మారెడ్డిని విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే దానికి సంబంధించి కూడా నోటీసులు కూడా సిద్ధం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఒకవైపు తిరుపతిలో ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించిన విచారణ సిటీ కార్యాలయం వేదికగా జరుగుతుంటే పరకామణి వ్యవహారానికి సంబంధించిన కేసు సంబంధించి పద్మావతి గెస్ట్ హౌస్ లో సిఐడి అధికారులు అయితే అక్కడ విచారణ చేస్తున్నారు. నిన్న వర్ల రామయ్య అక్కడికి వెళ్లి 27 రకాలకు సంబంధించినటువంటి వాళ్ళకు అనుమానాలు ఏవైతే వ్యక్తం చేస్తున్నారో ఆ యొక్క 27 అనుమానాలు ఉన్నాయి మాకు, దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా చేయాలంటూ కూడా సరే ఒక వినతి పత్రం కూడా సరే పొలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య అక్కడ ఉన్నటువంటి సిట్ ఏదైతే సిఐడి చీఫ్ కి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. Right, Girna. Thanks for the updates.